తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే వాయిదాలోనే నిమిషప్రియ ఊరి ఉన్నట్లుగా తెలుస్తోంది. నిమిషప్రియకు క్షమాభిక్ష లభించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. యమన్ నిమిషప్రియ కేసులో 8 మంది కీలక వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిమిష కోసం సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ రంగంలోకి దిగింది. యమన్లో తలాల్ కుటుంబంతో నేరుగా మాట్లాడటానికి వీల్లేదు అంటున్నారు. చర్చలకు మధ్యవర్తిత్వం తప్పనిసరిగా నెలకొంది. 2020లోనే నిమిషకు ఉరిశిక్ష, నిమిషకు 2023లో బ్లడ్ మనీకి అవకాశం కల్పించారు. యమన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో భారతీయ నర్సు నిమిషప్రియకు జూలై 16న అమలు చేయాల్సిన మరణ శిక్ష చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే మరణశిక్ష అమలు తేదీ ఇంకా ఖరారైతే చేయలేదు. అందువల్ల నిమిషప్రియకు క్షమాభిక్ష దొరికే అవకాశం లేకపోలేదు. అయితే నిమిష కేసులో మొదటి నుంచి 8 మంది వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారిలో నిమిషప్రియ కోసం 2020లో సేవ్ నిమిషప్రియ కౌన్సిల్ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారితో పాటు ఇంకా కొంతమంది ఇప్పటికీ నిమిషప్రియ కోసం పోరాడుతున్నట్లుగా మనకైతే తెలుస్తోంది. అందులో ఒకరు షాముల్ జెరూమ్గా మనం చెప్పుకోవాలి. నిమిషప్రియ యమన్లో పోరాడుతున్న వారిలో షాముల్ జెరూమ్ కూడా ఒక కీలక వ్యక్తిగా తెలుస్తోంది. యమన్లోని ఒక ప్రైవేట్ కంపెనీకి ఏవియేషన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న షాముల్ నిమిషప్రియ కేసు మీడియా దృష్టికి రావడంతో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అంతేకాదు షాముల్కు నిమిష కుటుంబం తరపున యమన్లో కేసు నిర్వహణకు పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది. 2017లో నిమిషప్రియ అరెస్ట్ అయిన తర్వాత అప్పటి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికే సింగ్ ను సంప్రదించి భారత రాయబార కార్యాలయం ద్వారా యమన్కు ఒక లేఖ పంపడంలో కీలకంగా వ్యవహరించాడు షాముల్. ప్రస్తుతం నిమిషప్రియ తల్లి ప్రేమ్ కుమారి అలాగే యమన్లో షాముల్ జెరూమ్ కుటుంబంతో కలిసి ఉంటున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే రెండో వ్యక్తి న్యాయవాది దీపా జోసెఫ్ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న ఈయన న్యాయవాది దీపా జోసెఫ్ కూడా నిమిషప్రియ కేసులో సహాయం అందించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు నిమిషను రక్షించడానికి సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ విరాళాల ద్వారా నిధులు సేకరించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమించిన యమన్ న్యాయవాదికి ఈ కౌన్సిల్ దాదాపుగా 34 లక్షల రూపాయలు చెల్లించినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. తరువాత వ్యక్తి బాబుజాన్ మూసా. ప్రస్తుతం కేరళలో ఉంటున్న సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సభ్యుడు బాబుజాన్ కూడా నిమిషప్రియ కేసులో తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. 2002 నుంచి 2015 వరకు యమన్లోని ఒక ముడి చమురు కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా పనిచేసిన బాబుజాన్ మహదీ కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో 8,05,00,000 రూపాయలు ఇచ్చేందుకు నిమిష కుటుంబం సిద్ధమని బాబుజాన్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మహదీ కుటుంబం నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ఆసక్తి ఇప్పటి వరకు కూడా చూపడం లేదు. నెక్స్ట్ అలో సబ్ అనే గిరిజన సమూహం కలిగిన వ్యక్తి. నిజానికి నిమిషప్రియకు క్షమాభిక్ష లభించాలంటే మృతుడు తలాల్ కుటుంబం ఒప్పుకుంటే జరుగుతుంది. అయితే యమన్లో అనేక గిరిజన సమూహాలు ఉంటాయి. వారికి యమన్ రాజకీయాలపై గట్టి పట్టు కూడా ఉంటుందని తెలుస్తోంది. మృతుడు తలాల్ అబ్దో మహదీ కూడా అల్ ఒసబ్ అనే గిరిజన సమూహానికి చెందినవారు. నిమిషప్రియ విషయంలో మహదీ కుటుంబం నుంచి క్షమాపణ పొందడం అంత తేలికైన పనేం కాదు. ఎందుకంటే నిమిష కుటుంబం లేదా షాముల్ జెరూమ్ వారితో నేరుగా మాట్లాడలేరు. ఇది కొంతమంది గిరిజన నాయకుల ద్వారా మాత్రమే చేయగలుగుతారు. మహదీ కుటుంబంతో షాముల్ జెరూమ్ చర్చలు జరపడానికి సహాయం చేసే కీలక వ్యక్తుల్లో ఒకరు షేక్ అబ్దుల్ మాలిక్ అల్ నెహ్యా.
ఆయన అలోసబ్ గ్రూప్ కు షేక్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. యమన్ లో షేక్ ను ఒక జాతి సమూహానికి నాయకుడిగా పరిగణిస్తారు. మృతుడి కుటుంబంతో మాట్లాడాలంటే గిరిజన నాయకుల ద్వారానే అది అవుతుంది అని చెప్తున్నారు. అందుకే అబ్దుల్ మాలిక్ అల్ నెహ్యా ఇందులో కీలక వ్యక్తిగా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. నెక్స్ట్ పర్సన్ ని మనం చూస్తే లాయర్ అబ్దుల్ అమీర్ కూడా ఇందులో ఉన్నారు. నిమిషప్రియ కేసులో భారత ప్రభుత్వం 2020లోనే నియమించిన యమన్ లాయర్ అబ్దుల్లా అమీర్ కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మెహదీ హత్య కేసులో యమన్ రాజధాని సనాలోని స్థానిక కోర్టు 2020లో నిమిషకు మరణశిక్ష విధించడం జరిగింది. ఆ తర్వాతే అబ్దుల్లా అమీర్ ను ఈ కేసులో నియమించడం జరిగింది. యమన్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే 2023 నవంబర్లో అప్పీల్ కొట్టేసి మరణశిక్షను సమర్థించినప్పటికీ కూడా నిమిషకు బ్లడ్ మనీ అవకాశం ఉండేలా అబ్దుల్లా అమీర్ చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇందులో ఉన్న పర్సన్ అంటే నిమిషకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి లాయర్ కె బాలచంద్రన్ కూడా ఉన్నారు. 2018లో షాముల్ ద్వారా నిమిష కేసు మీడియాలోకి వచ్చిన తర్వాత న్యాయవాది కేఎల్ బాలచంద్రన్ కేరళ ఎన్ఆర్ఐ కమిషన్ ముందు నిమిష తరపున హాజరై ఆమె పరిస్థితిని వివరించడంతో కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇటు మరోవైపు భారత ప్రభుత్వం కూడా నిమిష ప్రియను కాపాడేందుకు ప్రయత్నాలు ఇప్పటికి కూడా చేస్తోంది. వీరందరితో పాటు నిమిష ప్రియ తల్లి అత్యంత కీలక పాత్ర అని కూడా ఇందులో చెప్పొచ్చు. ఎందుకంటే తన కూతురు కోసం అప్పులు చేయడమే కాకుండా కేరళలో తనకున్న ఆస్తులన్నీ కూడా అమ్ముకొని తన కూతుర్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది ఆ తల్లి. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా మృతుడి కుటుంబం నుంచి సానుకూల సమాధానాలు వస్తున్నట్లయితే ఇప్పటి వరకైతే కనిపించడం లేదు. ఇప్పటికీ బాధిత కుటుంబం మాత్రం తాము బ్లడ్ మనీకి ఎన్నటికీ అంగీకరించబోమని తేల్చి చెప్తోంది ఆ కుటుంబం. దీంతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ అయితే నిమిషప్రియ విషయంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నిమిషప్రియకి ఉరిశిక్ష వాయిదా పడిన సంగతి మనందరికీ తెలిసిందే. నిమిషప్రియ కేరళలో నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి 2008లో యమన్కు వెళ్ళి అక్కడే జాబ్లో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందామే. ఆ తర్వాత యమన్లోని ఓ క్లినిక్ను కూడా ప్రారంభించాలని అనుకుంది. అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని కూడా చెప్పారు. ఇందుకోసం నిమిష అక్కడున్న తలాల్ అదీబ్ మెహదీ అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా కూడా చేసుకుంది. వీళ్ళిద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్ని అయితే ప్రారంభించడం జరిగింది అప్పట్లో. ఆ తర్వాత నిమిష తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్కు రావడం జరిగింది. అది ముగిశాక యమన్కు వెళ్ళిపోయింది నిమిషప్రియ. నిమిష భర్త అలాగే కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని మెహదీ నిమిషప్రియ నుంచి డబ్బు లాక్కునేవాడని వేధించేవాడని కూడా ఆమె కుటుంబం చెప్తోంది. ఆఖరికి ఆమె పాస్పోర్ట్ను కూడా లాక్కున్నాడని కూడా చెప్పారు. దీంతో నిమిష తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకునేందుకు 2017లో మెహదీకి మత్తుమంది ఇచ్చింది. కానీ డోస్ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందడం జరిగింది. దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్ ట్యాంక్లో పడేసింది. చివరికి ఆమె సౌదీకి వెళ్తూ ఉండగా సరిహద్దులో ఆమెను అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టు నిమిషప్రియకు ఉరిశిక్ష విధించిన విషయం మనకు తెలిసిందే. అయితే మృతుడి ఫ్యామిలీకి కొంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తే దోషులను క్షమించి వదిలేసే అవకాశం యమన్లో ఉంటుంది. ఇదొక రూల్గా కూడా అక్కడ పరిగణిస్తూ ఉంటారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నిమిషప్రియ కుటుంబం $1 మిలియన్ అంటే 8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ వారి నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు. నిమిషప్రియకైతే ఉరిశిక్ష వాయిదా పడిన విషయం మన అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్రం కూడా నిమిషప్రియని ఉరి నుంచి తప్పించాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. బ్లడ్ మనీ ఏదైతే ఉందో యమన్లో అది ఇవ్వచ్చు ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి అని కూడా అక్కడ కొన్ని చట్టాలు చెప్తున్నాయి. బట్ ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ బ్లడ్ బ్యాంక్ తీసుకోవడానికి, బ్లడ్ మనీని తీసుకోవడానికైతే ఇప్పటి వరకు వాళ్ళు ఆ కుటుంబం యాక్సెప్ట్ చేయట్లేదు. తలాల్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తను అసలు ఉరిశిక్ష పడాల్సిందే అని కూడా ఒకంత ఆయన వాదిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిమిషప్రియ ఉరికి సంబంధించి కూడా చాలా మంది భారత కేంద్రం కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వాళ్ళు కూడా చాలా వరకు మాటలు కలుపుతుంది. విదేశాంగ శాఖ మంత్రి కూడా వాళ్ళతో టచ్లోనే ఉన్నారు. ఆమెకి ఉరిశిక్ష తప్పించాలి అని కూడా చాలా వరకు మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిమిషప్రియ విషయంలో రోజు రోజుకి ఏమవుతుంది అనే ఉత్కంఠ అయితే పెరుగుతోంది. నిమిషప్రియకి ఉరి నుంచి తప్పించాలి అని చెప్పి కూడా మనం అందరం కూడా కోరుకుందాం.